హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు యాదవ్ వ్లాగ్స్. రీసెంట్గా అరుణాచలం యాత్ర అనే వీడియో మీరు నా ఛానల్లో చూసే ఉంటారు. దాంతోపాటు ఈ వీడియో కూడా పెట్టాల్సి ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల వీడియో అయితే లేట్ అయింది. మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మరియు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కాంచీపురానికి బయలుదేరాం. కాంచీపురంలో శ్రీ కంచి కామాక్షి శక్తిపీఠం అయితే ఉంది. అరుణాచలం నుండి కాంచీపురం వెళ్ళడానికి మనకి చాలా బస్సులు అయితే తిరువన్నామలై బస్ స్టాండ్లో అవైలబుల్ ఉంటాయి. ప్రతి గంటకి గంటన్నరకి అయితే మనకి కాంచీపురం వెళ్ళే బస్సు తిరువన్నామలై బస్ స్టాండ్లో మనకు అందుబాటులో ఉంటుంది. అరుణాచలం నుండి కాంచీపురానికి 120 కిలోమీటర్ల దూరం, 4 గంటల సమయం అయితే పడుతుంది. కాంచీపురం బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత కాంచీపురం బస్ స్టాండ్ దగ్గర నుంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అక్కడ నుంచి మనం బై రోడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆటో ద్వారా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి కాంచీపురానికి ట్రైన్ ద్వారా ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్గా మన స్టేట్స్ నుంచి కాంచీపురం వెళ్ళడానికి ఎలాంటి ట్రైన్స్ అయితే అందుబాటులో లేవు. మనం మొదట అయితే అరక్కోణం చేరుకునే ట్రైన్ ద్వారా అరక్కోణం నుంచి కాంచీపురానికి బస్ ద్వారా 26 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అరక్కోణం నుండి కాంచీపురానికి 24 అవర్స్ అయితే బస్సులు అందుబాటులో ఉంటాయి. మీరు తమిళనాడులో ఏదైనా ఆలయాలు దర్శించుకోవాలన్నా, అక్కడ స్టే చేయాలన్నా అక్కడ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. అది తెలుసుకోవాల్సి ఉంటుంది. మొదటైతే మీరు తమిళనాడులో ఏ ఆలయానికి వెళ్ళినా 12:30 నుంచి 4:30 వరకు మధ్యాహ్నం సమయంలో ఎలాంటి ఆలయాలు అయితే తెరచబడి ఉండవు. ఆ టైంలో మీకు ఎలాంటి దర్శనాలు అయితే అవ్వవు. దాని ప్రకారం అయితే మీరు ప్లాన్ చేసుకొని రూమ్స్ అవి తీసుకోండి. జర్నీ కూడా అలా ప్లాన్ చేసుకోండి. ఫైనల్గా మేమైతే కాంచీపురం చేరుకున్నాం. అరుణాచలం నుండి కాంచీపురం రావడానికి మాకు 4.5 అవర్స్ అయితే పట్టింది. మేము కాంచీపురం చేరుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న అన్నింటినీ సందర్శించి దాని తర్వాత కామాక్షి శక్తిపీఠం దగ్గరికి అయితే దర్శించుకోవడానికి వెళ్ళాం. మాకైతే 1.5 అవర్ టైం పట్టింది దర్శించుకోవడానికి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్రౌడ్ ఏం లేదు. చాలా సింపుల్గా అయితే దర్శనం అయిపోతుంది. మామూలుగా సమ్మర్ టైంలో అయితే కామాక్షి శక్తిపీఠంలో చాలా మంది అయితే ఇక్కడికి దర్శించుకోవడానికి కొన్ని వేల మంది అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కామాక్షి అమ్మవారి గాలి గోపురం. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల లోపలికి వెళ్తే మనం ఆలయం లోపలికి అయితే చేరుకోవచ్చు. ఫైనల్గా నేనైతే ఎప్పటి నుంచో కాంచీపురం వెళ్ళి కంచి కామాక్షి శక్తిపీఠాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటా ఉన్నా. ఫైనల్గా అయితే ఈ రోజు నాకు కుదిరింది. పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆలయం లోపల ఎలా ఉందో అయితే చూద్దాం. మేము కామాక్షి అమ్మవారి శక్తిపీఠం లోపలికి పోయేసరికి అరౌండ్ 6 o'clock అయితే అయింది. ఆ టైంలో అమ్మవారికి సంబంధించిన ఏవో ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు జరుగుతూ ఉండటం వలన ఆలయ సిబ్బంది కొంతమంది 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ టైం పట్టే అవకాశం ఉందని చెప్తే మేము అలా అయితే ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడటానికి వెళ్ళాము. ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు మరియు ఒక పెద్ద కొలనైతే ఉంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈవినింగ్ టైంలో వచ్చేవరకు వైబ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తాయి. చాలా ప్లెజెంట్గా ఉన్నది. చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది. అలా కొంత సమయం కామాక్షి అమ్మవారి దేవాలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలు మరియు కామాక్షి శక్తిపీఠానికి సంబంధించిన కొన్ని ప్రదేశాలను సందర్శించాము. తరువాత అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఆలయ సిబ్బంది కొంతమంది దర్శనం మళ్ళీ రీస్టార్ట్ చేశారని చెప్పగానే మళ్ళీ వెళ్ళి లైన్లో నించొని 1.5 అవర్లో అయితే మాకు దర్శనం అవ్వడానికి టైం పట్టింది. దాని తర్వాత దర్శనం ముగించుకుని అక్కడి నుంచి కంచిలో మనకి మొత్తం విష్ణు కంచి, శివ కంచి అని 2 ఆలయాలు ఉంటాయి. ఈ శివ కంచి దర్శనం చేసుకున్న తర్వాత విష్ణు కంచికి అయితే బయలుదేరాం. మనలో చాలామంది కాంచీపురం వచ్చి కామాక్షి శక్తిపీఠాన్ని దర్శించుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కాంచీపురంలో మొత్తం మనకి విష్ణు కంచి మరియు శివ కంచి అని 2 ప్రధాన ఆలయాలు అయితే ఉంటాయి. ఇప్పటి వరకు నేను మీకు చూపించిన ఈ కామాక్షి అమ్మవారి శక్తిపీఠాన్ని తమిళనాడులో శివకంచి అని పిలుస్తారు. కామాక్షి శక్తిపీఠం శివకంచి నుంచి విష్ణు కంచి వెళ్ళటానికి 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ విష్ణు కంచిని శ్రీ వరదరాజ్ పెరుమాళ్ ఆలయం లేదా బంగారుబల్లి ఆలయం అని పిలుస్తూ ఉంటారు. ఈ వరదరాజ స్వామి వారి ఆలయం మనం కామాక్షి శక్తిపీఠాన్ని ముందు కూడా దర్శించుకోవచ్చు. ఇది కాంచీపురం బస్టాండ్ దగ్గర నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. బస్టాండ్ నుంచి వరదరాజ స్వామి ఆలయానికి షేర్ ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం విష్ణు కంచిలోని వరదరాజ స్వామి వారి ఆలయం చూద్దాం రండి. వైష్ణవులకు పరమ పవిత్రమైన 108 దివ్య దేశాల్లోని ఈ విష్ణు కంచిలోని వరదరాజ పెరుమాళ స్వామి ఆలయం ఒకటి. అంతేకాదు శ్రీరంగం, తిరుపతి తరువాత ఈ ఆలయాన్ని అత్యంత పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అలాగే కృతయుగంలోని విధాత బ్రహ్మ, త్రేతాయుగంలోని గజరాజు గజేంద్రుడు, ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు, ఆల్వారులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ ఆదిశంకరాచార్యులు మరెందరో మహానుభావులు శ్రీ వరదరాజ పెరుమాళ స్వామివారిని సేవిస్తూ ఉంటారని పురాణ కథనాల్లో చెబుతూ ఉంటారు. సుమారు 25 ఎకరాల స్థలంలో ఉండే ఈ ఆలయం కంచిని పాలించిన పల్లవరాజు 2వ నందివర్మ
క్రీస్తు 8వ శతాబ్దంలో నిర్మించారు. మరియు ఈ ఆలయంలోని ఆర్కిటెక్చర్ గాని, చుట్టూ ఉన్న ప్రదేశాలు గాని, ఆ కట్టడాలు గాని మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇవి మాత్రమే కాదు, తమిళనాడులో ఉన్న చాలా ఆలయాలు చాలా ఎత్తైన ఆలయాలుగా ఉంటాయి. ఆ రాజగోపురాలు గాని, ఆ ఎత్తైన శిథిలాలు గాని మనం చూస్తే మనకు చాలా వింతగా అనిపిస్తూ ఉంటది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకి చాలా మిషనరీస్ గాని, చాలా అయితే అందుబాటులో ఉన్నాయి. అలాంటివి ఏవి అందుబాటులో లేని రోజుల్లో ఇంత ఎత్తైన కట్టడాల్ని ఎలా నిర్మించారు అనేది నాకైతే చాలా ఆశ్చర్యానికి గురిచేస్తా ఉంటది. ఇప్పుడు మనం కాంచీపురంలోని బంగారు మరియు వెండి బల్లి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పురాణ కథ అయితే ఒకటి ఉంది. కాంచీపురం వెళ్ళిన వారు అక్కడ ఉన్న బంగారు మరియు వెండి బల్లికి తాకి రమ్మని చాలామంది పెద్దలైతే మనకు చెప్తూ ఉంటారు. దానికి గల కారణాలు ఏంటి అంటే, గౌతమ్ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారికి గురువుగారి దేవతా అర్చనకు కావలసిన పుష్పాలు మరియు ఫలాలు, నీరు అన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు దేవతా అర్చన కోసం పెట్టిన నీటి పాత్రలో ఒక బల్లి పడింది. ఆగ్రహించిన గౌతమ్ మహర్షి వాళ్ళిద్దరిని బల్లులుగా జీవించమని శపిస్తారు. తెలియక చేసిన తప్పును క్షమించమని వేడుకొనగా, మహర్షి వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్ళి స్వామివారిని సేవించమని శాప విమోచనం తెలుపుతారు. కొంతకాలానికి ఇంద్రుడు, సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామివారి దర్శనానికి తరలివస్తారు. వారి దర్శనంతో శిష్యులిద్దరికీ శాప విమోచనం లభిస్తుంది. అప్పటినుంచి వారి రూపాలను ఇక్కడ ఏర్పరిచారు. వీటిని తాకిన వారి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారని ఇక్కడ పురాణ కథనాలు చెబుతూ ఉన్నాయి. అలాగే కాంచీపురం వెళ్ళిన వారు కామాక్షి శక్తిపీఠాన్ని దర్శించుకున్న తర్వాత ఈ బంగారు మరియు వెండి బల్లిని దర్శించుకుని రావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నందు యాదవ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.